అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం రతన్ బాబు గారు రచించిన ఆంక్ష అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు బుచ్చిబాబు సెలవు పెట్టాట. ఎవరో అన్నారు డైనింగ్ హాల్లో. మా ఫ్యాక్టరీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఎనమండుగురులోనూ ఆ రోజు బుచ్చిబాబు తక్కువ. మిగిలిన 7 ఉన్నాం. క్యారేజీలు టేబుల్ మీద తెరుచుకొని కూర్చున్నాం. మా మధ్య బుచ్చిబాబు లేకపోవటం వెలితిగానే ఉంది. బుచ్చిబాబు మా మధ్య సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. బుచ్చిబాబు మాలో కల్లా యువకుడు. వయసు 26కు మించి ఉండవు. సంవత్సరం క్రిందటే పెళ్లయింది. బరువు 90 కేజీలకు పైగా ఉంటాడు. చీకు చింతలేని మనిషి. మంచివాడుగా అభిమానిస్తాము. తిండి గలిగితే కండగలదోయ్, కండగలవాడు మనిషోయ్ అన్నట్టు బుచ్చిబాబు కండపుష్టి, తిండి పుష్టి దండిగా ఉన్న మనిషి. లివ్ టు ఈట్ లేక ఈట్ టు లివ్వా అని ప్రశ్నిస్తే నిష్కర్షగా ఈట్ టు లివ్ అన్నదే తన ఆశయమని చెప్పగల పుణ్య పురుషుడు మా బుచ్చిబాబు. ఇంట్లో బుచ్చిబాబు శ్రీమతి అతని భోజన ప్రియత్వానికి అడుగడుగున ఆంక్షలు పెడుతుందట. పాలు, పెరుగు, నెయ్యి అధికంగా వాడితే ఫ్లాట్ పెరుగుతుందని, నాన్ వెజిటేరియన్ మసాలాలు అధికంగా తింటే బీపీ, హార్ట్ కంప్లైంట్స్ లాంటి వ్యాధులు వస్తాయని, దుంపుకూరలు, ఇడ్లీలు మరీ అధికంగా తింటే షుగర్ వస్తుందని, కారం, పులుపు తింటే అల్సర్ వస్తుందని, వయసుకు మించిన బరువు ఉండటం కూడా ఒక జబ్బని ఏకరవ పెట్టి తిండి తిననివ్వకుండా వేధిస్తుందట. బుచ్చిబాబు భార్య చదువుకున్నది, తెలివైనదే అన్న విషయం మా అందరికీ తెలిసినదే. బుచ్చిబాబు ఇంట్లో పరిస్థితి విన్న మీద మేమంతా మా అందరి క్యారేజీల్లోనూ బుచ్చిబాబుకి ప్రత్యేకంగా ఓ వాటా కేటాయిస్తున్నాము. కుంతీదేవి భీముడికి వాటా కేటాయించినట్టుగానే. ఎవరింట్లో ఏ వంటకం బాగుంటుందో బుచ్చిబాబు చెప్పగలడు. శర్మగారి భార్య చేసే పులిహోర కమ్మదనం గురించి, ఆచారి గారి భార్య చేసే చక్కెర పొంగలి తీయదనం గురించి, నా భార్య చేసే బిర్యానీ ప్రావీణ్యం గురించి చక్కగా తెలుసు. బుచ్చిబాబు విత్తు కోసం మా శ్రీమతులు తమ పాకశాస్త్ర ప్రజ్ఞా ప్రావీణ్యం ప్రదర్శిస్తే మేమంతా పోటీపడి మా క్యారేజీల్లో అదనపు భాగం కేటాయించి బుచ్చిబాబు చేత తినిపించి ఆనందపడుతూ ఉంటాం. భోజనం అంటే ఏదో తప్పనిసరి కార్యక్రమంగా భావించే నాకు బుచ్చిబాబును చూసిన తర్వాత భోజనం మీద, బుచ్చిబాబు మీద ఆప్యాయత బాగా పెరిగిపోయింది. నేను కూడా ఈ మధ్య కాస్త ఒళ్ళు చేశానట. మా శ్రీమతి చెప్పింది. అన్ని క్యారేజీలు తిన్నా మళ్లీ అరగంట గడిచేసరికల్లా క్యాంటీన్లోకి టిఫిన్కి పరిగెడతాడు బుచ్చిబాబు. అతని జఠరాగ్ని చూసి మాకు ముచ్చటేస్తుంది. బుచ్చిబాబు సెలవు పెట్టాడట. కారణం ఏమిటో మాకందరికీ అదోలా ఉంది. ఏదో భోజనాలు పూర్తి చేశాం. బుచ్చిబాబు లేని భోజనం భోజనంలా లేదు. మా క్యారేజీలన్నీ బరువుగా పక్కన పెట్టాం. వరుసగా వారం రోజులు బుచ్చిబాబు ఫ్యాక్టరీకి రాకపోవడానికి కారణమేమిటో తెలియలేదు. ఎవరితోనూ మాట మాత్రంగానైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమై ఉంటాడో అన్న అనుమానంతో ఆ రోజు బుచ్చిబాబు ఇంటికి బయలుదేరాను. నేను వెళ్లేసరికి బుచ్చిబాబు ఇంటి దగ్గరే ఉన్నాడు. మనిషి చిక్కి సగమైపోయాడు. గడ్డం పెరుగుంది. కళ్ళు లోతుకుపోయాయి. గాలి తీసిన బెలూన్లా ఉన్నాడు. నన్ను చూసి జీవం లేని నవ్వు నవ్వాడు. ఒంట్లో బావుండలేదా అన్నాను ఆత్రంగా దగ్గరికి వెళుతూ. అతని కళ్ళ నుంచి నీళ్లు ఉబికి వస్తున్నాయి. ఏదో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పలేకపోతున్నాడు. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ నిశ్చింతగా ఉండే బుచ్చిబాబు దిగులుగా ఉండటం, కళ్ళ నీళ్లు పెట్టటం నా మనసుని కలిచివేసింది. ఏమైంది బుచ్చి అన్నాను ఆప్యాయంగా భుజం మీద చెయ్యి వేసి. బుచ్చిబాబు బర్స్ట్ అయిపోయాడు. నెమ్మదిగా లేచి అల్మరాలోంచి ఓ లెటరు తీసుకొచ్చి నా ముందు పెట్టాడు. శ్రీ బుచ్చిబాబు గారికి, మీకు తిండి ఆవ తప్ప మరే విషయం పట్టదు. అది మీ ఆరోగ్యానికి మంచిది కాదని నేను పదే పదే చెప్పినా హెచ్చరికలేవి మీరు పట్టించుకోవటం లేదు. మితిలేని మీ తిండి వల్ల మీ ఆకారం ఎంత భయంకరంగా తయారైందో మీకు తెలియటం లేదు. మీతో కలిసి నలుగురిలోకి వెళ్లటానికి నేనెంత సిగ్గుపడవలసి వస్తుందో మీకు తెలీదు. నేను సిగ్గుపడేది మీ ఆకారానికి మాత్రమే కాదు, మీ ప్రవర్తనకి కూడా. మీతో సినిమాకి వెళితే మీరు చేసేదేమిటి? ఇంటర్వెల్లో నన్ను హాల్లో ఒంటరిగా విడిచి బయటకు వెళ్లి మిరపకాయ బజ్జీలు, కారపు శనగలు, పిడత కింద పప్పు, వేరుశనగ గుళ్ళు లాంటివి డజనుకు పైగా పొట్లాలు తీసుకొచ్చి సినిమా పూర్తయ్యే వరకు తింటూ కూర్చోవటం. అలాగే బస్సు లేదా ట్రైన్ ప్రయాణం మీతో చేయవలసి వచ్చినా నరకమే. అక్కడకు అమ్మకానికొచ్చిన తేగలు, మొక్కజొన్న పొత్తులు, అరటి, జామ, బత్తాయి, నారింజ లాంటి పళ్ళు, జంతికలు, చేగోడీలు లాంటి చెత్త అంతా కొనేసి దిగే వరకు తింటూ కూర్చుంటారు. తిండి ధ్యాస తప్ప మీకు మరో ధ్యాస ఉండదు.
చుట్టూ ఉన్న వాళ్ళంతా మిమ్మల్ని మీ తిండిని చూసి నవ్వుకుంటున్నా మీకు చీమ కుట్టినట్టుగా కూడా ఉండదు. ఈ మధ్య మీరు ఫ్యాక్టరీలో అందరి క్యారేజీల్లో మిగుళ్ళు కూడా భోంచేస్తున్న విషయం కూడా తెలిసింది. పెళ్లికి ముందు నేను కన్న కలలన్నీ సంవత్సర కాలంలోనే కరిగిపోయాయి. మీలాంటి తిండి మనిషితో కాపురం చేయడం ఇక నా వల్ల కాదు. ఈ రోజే మా పుట్టింటికి వెళ్తున్నాను. నా చదువు, నా పోషణకు సరిపోయే చిన్నపాటి ఉద్యోగం ఏదో ఒకటి ఇవ్వకపోదు. నా బ్రతుకు నేను బ్రతకడానికి నిర్ణయించుకున్నాను. మనం సామరస్యంగా విడిపోదాం. దయచేసి ఏ విధమైన అభ్యంతరాలు లేవదీయక మన విడాకులకు సహకరించగలరని విశ్వసిస్తున్నాను. ఇట్లు మిమ్మల్ని కట్టుకున్న నిర్భాగ్యురాలు విమల. లెటర్ పూర్తిగా చదివేసరికి విమల చేసిన పని న్యాయమైనదే అనిపించింది. బుచ్చిబాబు వైపు చూశాను. సర్వం పోగొట్టుకున్నవాడిలా ఉన్నాడు. అతనికి ఎలా ఊరట కలిగించాలో నాకు అర్థం కాలేదు. నన్ను సహాయం చేయమని ప్రాధాయపడ్డాడు. విమల లేకుండా తాను బ్రతకలేను అన్నాడు. విమల కోసం పూర్తిగా భోజనం మానేయవలసి వచ్చినా వెనకాడును అన్నాడు. ఎలా అయినా కాపురం నిలబెట్టమని కోరాడు. బుచ్చిబాబు తిండి కన్నా ప్రియమైన విషయం మరొకటి ఉందని తొలిసారిగా తెలిసి ఆశ్చర్యంగానూ వింతగానూ కూడా అనిపించింది నాకు. బుచ్చిబాబు ఇచ్చిన హామీ మీద నాకు విమలతో మాట్లాడి వాళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిరిస్తే కాపురం చొక్కబడుతుందేమోనన్న ఆశ కలిగింది. వాళ్ల మామగారి చిరునామా తీసుకుని ఆ రోజే ప్రయాణమయ్యాను. బుచ్చిబాబు మామగారి ఇల్లు తేలికగానే పట్టుకోగలిగాను. వాకిట్లోని విమల ఎదురుగా వచ్చింది. బావున్నారా అన్నయ్య గారు అంటూ. విమలతో బుచ్చిబాబు పరిస్థితి గురించి చెప్పాను. అతని నిర్ణయం గురించి కూడా చెప్పాను. నిజంగానే ఆయనలో అంత మార్పు వచ్చిందా అన్నయ్య గారు అంది నమ్మలేనట్టుగా. మొసలి నోటపడ్డ గజేంద్రుడిలా ఉన్న బుచ్చిబాబు పరిస్థితిని ఆమెకు కళ్లకు కట్టినట్టుగా వివరించి నా వెంట ప్రయాణమవ్వమని కోరాను. విమల అందుకు అంగీకరించలేదు. బుచ్చిబాబు ఏవైనా ప్రకృతి ఆశ్రమంలో చేర్చి అతని వయసుకు ఎత్తుకు ఎంత బరువు ఉండాలో అంతే బరువు ఉండేలా ట్రీట్మెంట్ చేసుకున్న తరువాతే బుచ్చిబాబుతో కాపురం చేయగలనని నిర్ద్వందంగా చెప్పేసింది. ఆ ఒక్క అవకాశమే బుచ్చిబాబుకు చాలని చెప్పి ఆనందంగా తిరిగొచ్చేశాను. ఇప్పుడు బుచ్చిబాబు ప్రకృతి ఆశ్రమంలో ఉన్నాడు. అతని బరువు 20 కేజీలు ఇంకా తగ్గవలసి ఉంది. అతని లక్ష్యం విమలే గనుక ఆ బరువు నుండి అతను తేలిగ్గానే బయటపడతాడని నా నమ్మకం. విమల బుచ్చిబాబుకు పెట్టిన ఆంక్ష న్యాయమైనదే అనిపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.